పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. ఫ్లోర్ లీడర్లకు 30 నిమిషాల టైం కేటాయించినాము. సాధారణ సభ్యులకు అందరికీ గౌరవ సభ్యులకు 5 నిమిషాలు. దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. పాయల్ శంకర్ గారు. సార్ మా పార్టీ సమయంగా భావించి మాకు అరగంట సమయం ఇస్తేనే అది న్యాయం చేసినట్టు అవుతారు. అంటే నన్ను సభ్యుడిగా కాకుండా పార్టీ సమయంగా భావించండి. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమవుతాయి. నేను ఇంతకుముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పదే పదే ఒక పదం వాడుతున్నారు. ఆ పదానికి ఈ శాసనసభకు ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు. ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసినా ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు. అధ్యక్ష, పొద్దున ఈరోజు నేను 6 గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు. మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే, నువ్వు తొందరగా ఫోన్ పెట్టారా బాబు, ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు, బాగా అవన్నీ చూపిస్తారట, నేను కొంచెం చదువుకున్నా కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే, ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు. ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే వాడు అన్న మాటలు ఏంటంటే, మీకు సినిమాలు గిన చూపిస్తారా శాసనసభలు అన్నాడు. అధ్యక్ష, గతంలో కాళేశ్వరం రిడిజన్ గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా, వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది. మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళం అవుతామేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని, మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిండ్రు. మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల, రాబో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల. లేదు, పాత విషయాలు కూడా రావాలా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి 1 రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతా ఉన్నది. అధ్యక్ష, మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం. మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ 10 సంవత్సరాలలో మొదలైంది కోట చెనాక అనే ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద. ఆ కోట చెనాక అనే ప్రాజెక్టు 2014-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు 1300 కోట్ల రూపాయలతోని. ఇది 2023. 14-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత 2017లో ఆదిలాబాద్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, మేము వచ్చినాం కుర్చీ మీద కూర్చున్నాం, మా పరిపాలన చూడుండ్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్.
కానీ ఏం జరిగింది సార్? 2023-24 వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి. 1300 కోట్లతో ప్రారంభించినటువంటి కోటా చెనాక ప్రాజెక్టు ఈరోజు 2000 కోట్ల రూపాయలు కావాలా? కానీ ఇంకా 2019లో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్ళకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు 2019 నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఖాయమైంది, అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమైంది. మిగతా వాళ్ళప్పుడు ఏమంటుండే, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు, కాళేశ్వరంలో పని చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయంటుండే. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ ముట్టింది? మరి అంత గొప్పగా మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఎక్కడా కూడా నిన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు? లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు. అధికారులు ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు. అధ్యక్ష, ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కువించుకుంటారో మాట్లాడుకుంటారో అనుకుంటున్నాం. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రెండవ రోజే మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ఉత్తరం రాస్తే 48 గంటల లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులంతా వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించిర్రు. కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు. ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష. పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకపోయా, మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు పాయల్ శంకర్ గారు, అధ్యక్ష మీ ద్వారా మాకు తెలియదలుచుకున్నా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ 3 బ్యారేజ్ విషయంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. థ్యాంక్ యూ సార్. మీకు ఈ రకమైనటువంటి గొప్ప మనసుంటే ఎట్లా బయటకు రావో, పోయిన డబ్బంతా ఏడాడికి పోయిందో కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, మీరు ఈ రకమైనటువంటి సహకారం అందించండి, మాటకు కట్టుబడి ఉండండి. ఏదైతే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జరిగినటువంటి విషయాల మీద సిబిఐ విచారణ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకున్నా. మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి సిబిఐకి ఇస్తే అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా సంబంధాలు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఎక్కడన్నా పోయిందా, ఆ విషయాలు కూడా ఏమన్నా ఉంటే అవి తొందరగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏం కాదు, మీరన్నటువంటి మాటకే కట్టుబడి ఉండండి. మీరే అన్నారు కదా సిబిఐ విచారణ జరగాల, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా ఇంకో మాట కూడా మాట్లాడింది సార్. వారు ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారా అని ఒక మాట మాట్లాడిండ్రు. అధ్యక్ష, ఈరోజు ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా
ఒక అపాయింట్మెంట్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఒక ఉత్తరం రాయండి. నిజంగా మీకు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా బయటకు రావాలా, దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు రావాలా, జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉన్నదో మొత్తం తెలుసుకోవాలనంటే మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, కేవలం అవినీతి మీదనే కాదు, అసలు కాళేశ్వరం కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పుల మీద కూడా చర్చ జరగాల అధ్యక్ష. తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉండే. ఇదేం వడ్డీలు అధ్యక్ష? గౌరవ మంత్రి గారు మరి వడ్డీ పర్సెంట్ చూసిండో లేదో తెలియదు, కానీ ఈ వడ్డీ శాతం కూడా మామూలుగా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే రాబో రోజులలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక భయం కనిపిస్తున్నా అధ్యక్ష. ప్రజలు అధికారం ఇచ్చింది సరి అయిన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపమని, ప్రజలకు న్యాయం చేయమని, కేవలం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయమని ప్రజలు అధికారం ఇవ్వరు అధ్యక్ష. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనటువంటి అనేక సందర్భాల్లో కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, దాని ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం. అధ్యక్ష, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా. ప్రభుత్వానికి అప్పు తీసుకునే శక్తి లేదు, కానీ కార్పొరేషన్లు అప్పు తీసుకుంటే గ్యారంటీ ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. ఎంత ఈ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నదని ఎఫ్ఆర్బిఎం ద్వారా తెలిసినప్పుడు, ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనప్పుడు, ప్రతి విషయానికి అప్పు కావాలన్నప్పుడల్లా కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకురావడం. అంటే కార్పొరేషన్లు కేవలం అప్పుల కొరకే ఉడతాయా? వాటి వ్యవహారం ముందు చెయ్యాల. ఒక కార్పొరేషన్ క్రియేట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మినిమంగా లావాదేవీలు వ్యవహారాలు జరపాల. కానీ ఏమీ లేదు అధ్యక్ష. అప్పు తీసుకోవాలనంటే కార్పొరేషన్లను వెంటనే క్రియేట్ చేయాలా, దానికి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకురావాలా. అధ్యక్ష, ఇన్ని అప్పులు, విపరీతమైనటువంటి వడ్డీలు. ఈరోజు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు దాదాపు చెప్తున్నారు. ఒక 5-10 వేలు అటు ఇటు ఉండొచ్చు. 7 లక్షల కోట్ల అప్పులకు మినిమం 6% వడ్డీ పట్టుకున్నా కూడా ఒక 36-38 వేల కోట్ల వడ్డీ. తర్వాత ఈ రాష్ట్రంలో గొప్పగా డిజైన్ చేసినటువంటి అన్ని ప్రాజెక్టుల కరెంటు బిల్లులు 10-12 వేల కోట్లు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వడ్డీ ఇంతున్నది. తీసుకున్నటువంటి అప్పులో కొంత ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేది అవసరం ఉంటుంది. మరి ఇంత ఎక్కడికి వెళ్ళి చేస్తారు అధ్యక్ష? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు కూడా విపరీతమైనటువంటి హామీలు ఉన్నాయి. నేను కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు పట్టాలనో విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను, కానీ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఎక్కువ రోజులు మీరు ఇట్లు విషయాన్ని గుంజుకుంటూ పోలేరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. రాష్ట్ర రాజకీయాలలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం వస్తుంది అధ్యక్ష. అధికారంలోకి రావడానికి అనేక రాజకీయ పార్టీలు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సభలో అటువంటి విషయం మీద చర్చ జరగాల. ఒకసారి గెలిస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే వ్యవహారం చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తులు ఎవరు? కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి, ఒకసారి గెలవడానికి మా నోటికి వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతాం. గత పాలకులు అమలు చేసినరా, మేము అమలు చేయకుంటే ఏమవుతుందనే ధోరణి ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా మార్పు రావాలా అధ్యక్ష. మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలి. ఈ మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. మరి ఆ విధమైనటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే చేస్తూ పోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం నడుస్తున్నది అన్న, ఒకటే నిమిషం అన్న, ఈ రాష్ట్రం నడుస్తున్నది దేని మీద అధ్యక్ష? ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నటువంటి ఆ ఏదైతే మత్తు పానీయాలు అమ్మితే నడిచే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. రేపు రాష్ట్రంలో ఉద్యమం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష ఇంకా దేని మీద నడుస్తున్నది?
మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గినాయి. పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గాలని లేదా భవిష్యత్తులో అవి కూడా జిఎస్టీలకు పోతే రాష్ట్రం జీతాలు కాదు కదా 6 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, వాస్తవాలు చర్చకు రావాలా. కేవలం రాజకీయ విమర్శలు చేసి ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీని తిట్టుకోవడానికే ఇది వేదిక చేసుకొని ఈ ట్రిక్స్తోనే రాజకీయాలు చేస్తూ సభలో ఇటువంటి వ్యవహారం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు సభలో చర్చ జరగాల. నేను ఒకటే విషయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాబట్టి మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కొంత నాకు మద్దతు ఇచ్చే విధంగా, నా మాటకు ఊరటనిచ్చే విధంగా జవాబు రావాలని కోరుకుంటున్నా. అధ్యక్ష, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సార్, దాని మీద జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రాజెక్టు చూడడానికి స్మితా సబర్వాల్ గారు 2 సార్లు హెలికాప్టర్ పట్టుకొని వచ్చారు. హెలికాప్టర్ తిరిగినప్పుడల్లా మాకు అనిపిస్తుండే అయిపోతుందేమో, 2 నెలల నిధులు వస్తాయేమో. దాని తర్వాత సోమేష్ కుమార్ గారు హెలికాప్టర్ పట్టుకొని వస్తుండే, ఇంకా ఆశపడుతుండే చీఫ్ సెక్రటరీ గారు వచ్చారంటే ఇంకేం కావాలా, అయిపోతుందేమో అనుకుంటుండే. మళ్ళీ 3వసారి ఈ నీళ్లకు సంబంధించిన నిపుణులు వస్తుండే, ఎవరు వచ్చినా హెలికాప్టర్ దిగలే అధ్యక్ష. మాకేమనిపించిందంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 3.5 గంటలు తోవ కారులో, కానీ అధికారులంతా హెలికాప్టర్లను వచ్చారు. ఆ అన్నిసార్లు వచ్చినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఆ ప్రాజెక్టు గిన ఇస్తే ల్యాండ్ ఎక్వేషన్కు ఒక 25% డబ్బులు గిన ముట్టిపోతుండేనేమో. అన్నిసార్లు హెలికాప్టర్ తిరిగింది, కుర్చేసుకొని కట్టిస్తామన్నారు. 2017లోనే నీళ్ళు ఇస్తామన్నారు. 2024 అయింది, చుక్క నీరు రాలేదు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష, ఆ ప్రాజెక్టు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల. కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు సరిపడ కరెంటు ఉత్పత్తే కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఆ ప్రాజెక్టుకు వస్తుండే. అటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టాచనాక అనే ప్రాజెక్టు ఈరోజు సగమే ఆగిపోయింది. మరి కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇవ్వాలి కదా. మాకు కావాల్సినవి 1000 కోట్లయితే పెట్టింది బడ్జెట్లో బహుశా 200 కోట్లే అనుకుంటా. నేను గౌరవ మంత్రివర్యులకు నా ఆదిలాబాద్ ప్రజల తరపున 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తిరగాకుండా. ఎందుకంటే జలయజ్ఞంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీలు ముట్టుకోలేదు, చాలా తెలివిపరులు. వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో మాకేమొస్తాయి అనుకున్నారో ఏమో కానీ ఆ ప్రాజెక్టులకాయ వాళ్ళు కన్నెత్తి చూడలేదు. మరి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టులను గిన వాళ్ళు ఆలోచించినట్టే మీరు కూడా ఆలోచించి వాటిని కంప్లీట్ చేస్తే మా పరిస్థితి ఏంటిది? ఎందుకంటే మీకు ఒక రాష్ట్రమే కాదు, మీరు కూడా దేశాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 2 రాష్ట్రాలలోనే అదొక పరిస్థితి ఉన్నది దేశంలో మొత్తం కింద. వాళ్ళు కనీసం రాష్ట్రంలో కింద మీద చేసుకుంటుండే. మీకున్న పరిస్థితి ఏంటంటే మీరు దేశంలో కూడా చూసుకోబడుతుంది. మీకున్న ఇబ్బంది దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక ఉత్తరం ఈ ప్రభుత్వం తరపున కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతినంతా కూడా సిబిఐ విచారణతోనే